శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరాభవనామ సంవత్సర రాశి ఫలితాలు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. వృషభ రాశి వారికి ఈ రాశిలో కృత్తిక 1, 2, 3 పాదములు, రోహిణి 1, 2, 3, 4 పాదములు, మృగశిర 1, 2, 3 పాదములు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురుడు 31 మే 2026 వరకు మిథున రాశి యందు, అనంతరం కర్కాటక రాశి యందు, మళ్ళీ అక్టోబరు 31, 2026 లగాయతు సింహరాశి యందు, మరలా 24 జనవరి 2027 లగాయతు తృతీయ కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగా ఉంటారు. శని ఈ సంవత్సరం అంతా కూడా 11వ స్థానం లాభస్థానం మీనరాశి యందు సువర్ణమూర్తిగా ఉన్నారు. రాహు సంవత్సరాది లగాయతు కుంభరాశి యందు 5 డిసెంబరు 2026 లగాయతు 9వ స్థానం అంటే భాగ్యస్థానం మకర రాశి యందు రజితమూర్తిగా ఉన్నారు. కేతువు సంవత్సరాది లగాయతు సింహరాశి యందు 5 డిసెంబరు 26 లగాయతు తృతీయ స్థానంలో కర్కాటక రాశి యందు తామ్రమూర్తిగా సంచరిస్తున్నారు. ఈ రాశి వారికి ప్రారంభం లగాయతు శుభాశుభ మిశ్రమంతో ఉంది. చేయు వృత్తి వ్యాపారాల్లో ధనాదాయానికి లోటు ఉండదు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేయడం, తలచిన పనులు నెరవేరడం, నూతన వస్త్రాభరణాలు సమకూరడం, విలువైన వస్తువులు కొనడం, పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తిని అభివృద్ధి చేయడం ప్రయత్నాలు చేస్తారు. హోదా గల వ్యక్తులతో స్నేహలాభాలు కలుగుతాయి. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులు కలయిట, వినోదాలు పాల్గొంటారు. ఆనంద జీవితం గడుపుతారు. విద్యార్థులు పాస్ అవుతారు. ర్యాంకులు వస్తాయి. మెడిసిన్, ఇంజనీరింగ్, ఉన్నత చదువులు చదవడానికి అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థికంగా బాగుంటుంది. వ్యవసాయదారులకు తొలకరి మెట్ట పంటలు బాగా పండుతాయి. ఆశించినంత దిగుబడి, లాభం వస్తుంది. రుణం కొంత తీరుతుంది. వ్యాపారస్తులకు క్రయ విక్రయాలు బాగుండి లాభించుతారు. ఇనుము, బిల్డింగు మెటీరియల్ వారికి విపరీత లాభాలు వస్తాయి. కళాకారులు, క్రీడాకారులు, టీవీ, సినీ నట వర్గాలు, గాయకులు ధనాదాయం బాగుంటుంది. గుర్తింపు ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది. సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తారు. ధనాదాయం బాగుంటుంది. కాంట్రాక్టుదారులకు పెద్ద కాంట్రాక్టులు వస్తాయి. సమర్థవంతంగా ఉత్సాహంతో పనులు చేస్తారు. విశేష లాభాలు పొందుతారు. ఈ రాశి స్త్రీలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆటపాటల్లో పథకాలు సాధిస్తారు. ప్రశంసలు పొందుతారు. ప్రమాద నివారణ, ఆత్మరక్షణ చర్యలు తీసుకుంటారు. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబరు 2027 మార్చి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరికి జాతిరత్నం కెంపు కుడి చేతి ఉంగరం వేలికి బంగారం ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి ఆదివారం రోజున 1 కేజీ గోధుమలు దానం ఇవ్వాలి. 3, 4, 5, 9 అదృష్ట సంఖ్యలు. బుధ, శుక్ర, శని అదృష్ట వారాలు. రోహిణి నక్షత్రం వారికి మార్చి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబరు 2027 జనవరి నెల అన్ని విధాలా బాగుంటుంది. వీరి జాతి రత్నం ముత్యం కుడి చేతి చూపుడు వేలుకి వెండి ఉంగరంలో ధరించాలి. గ్రహశాంతికి సోమవారం రోజున కేజీ బియ్యం దానం ఇవ్వాలి. మృగశిర 1, 2 పాదాల వారికి ఏప్రిల్, మే, ఆగస్టు, సెప్టెంబర్, డిసెంబర్ 2027 జనవరి నెలలో అన్ని విధాలా బాగుంటుంది. వీరు జాతి పగడం ఎడమ చేతి ఉంగరం వేలుకి బంగారంతో కానీ వెండితో కానీ చేయించుకొని ధరించాలి. గ్రహశాంతికి మంగళవారం రోజు కేజీ కందులు కానీ కందిపప్పు కానీ దానం ఇవ్వాలి. 2, 3, 4, 7 అదృష్ట సంఖ్యలు. సోమ, గురు, శని అదృష్ట వారాలు.
ఈ రాశి వారికి గురు కేతువుల జపం, రాహునకు దుర్గారాధన, దత్తాత్రేయ, విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య క్షేత్రాలను సందర్శించడం, పూజించడం మంచిది. లింగాష్టకం, సుబ్రహ్మణ్యాష్టకం పఠించాలి. ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. చతుర్ముఖ రుద్రాక్ష, తామరమాల ధరించడం మంచిది. ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు, నీలం, నలుపు, ఆకుపచ్చ. అదృష్ట రత్నము వజ్రం. అదృష్ట సంఖ్య 6. వృషభ రాశి వారి మాస ఫలితాలు. చైత్రమాసం తలంచిన పనులు నెరవేరడం, వివాహాది శుభకార్యాలు జరగడం, పాత బాకీలు వసూలవడం, ధనలాభం, బంధుమిత్ర స్నేహలాభం, వినోదాలు, కళల్లో పాల్గొనటం జరుగుతుంది. వైశాఖ మాసంలో అనవసర ధన వ్యయము, స్థానచలనము, బంధువర్గం వారితో విరోధములు, నమ్మిన వారి వల్ల మోసము, దూర ప్రయాణంలోకి వెళ్ళటం, దొంగల భయం, శాస్త్ర చర్చలు చేస్తారు. అధిక జ్యేష్ఠలోని మనసులో బాధ, అనారోగ్యము, కలహాలు, చెడు సాహిత్యాల యందు ఆసక్తి, సభలకు వెళ్ళడం. నిజ జ్యేష్ఠ వ్యవసాయం, వృత్తి, వ్యాపారంలో లాభం లేకపోవట, చర్మ వ్యాధులు, తలంచిన కార్యాలలో ఆటంకాలు, నమ్మిన వారి వల్ల మోసపోవడం, చోర భయం, రుణ బాధలు ఉంటాయి. ఆషాఢ మాసంలో భార్యాపుత్రుల వల్ల సౌఖ్యము, తల్లిదండ్రులు, పూర్వీకులు ఆస్తులు కలుగుట, బంధుమిత్రులు కలుగుట, పనులు నెరవేరడం, ధనధాన్యాల లాభము, నూతన వస్త్ర వస్తు లాభాలు. శ్రావణంలోని అన్నదమ్ములతో, బంధువులతో సఖ్యత లేకపోవడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు, బాకీలు వసూలు కాకపోవడం, ఇవ్వవలసినవి తప్పనిసరిగా ఇవ్వాల్సి రావడం, మనస్తాపం, మరుపు. భాద్రపద మాసం కుటుంబ కలహాలు, భోజన సౌఖ్యం లేకపోవడం, చేయి పనులకు ఆటంకాలు, భయాందోళన, వాత సంబంధ రోగములు, మనోవ్యాధి, భీతి, సోమరితనం. ఆశ్వేజ మాసం మనసు నిలకడగా లేకపోవడం, స్నేహితుల వల్ల కష్టములు, సంతానం, కుటుంబ వృద్ధి, శాస్త్ర సంబంధమైన విషయాలు చర్చించడం. కార్తీక మాసం వ్యాపార వ్యవహారాలలో లాభించడం, అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తారు. చేయి కృషి యందు అభివృద్ధి, ధనాదాయం, లాభం, ప్రభుత్వ కార్యాలు నెరవేరటం, స్త్రీ సౌఖ్యము. మార్గశిర మాసం భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఆరోగ్యం బాగుండకపోవడం, క్రింది స్థాయి పనివారితో మాటలు పడడం, ధన విషయంలో చికాకులు, ఇబ్బందులు పడడం. పుష్యమాసం వార్తలు, చెడు వార్తలు వినడము, అన్నదమ్ములు, అధికారులతో విరోధములు, ఊరు విడిచి వెళ్ళటం, చేయి కృషి యందు అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగస్తులలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాఘమాసం సర్వకార్య విజయం చేయు కృషి, వృత్తి వ్యాపారాలందు అభివృద్ధి, వెండి బంగారము కొనడం, నూతన వస్త్రాభరణాల ప్రాప్తి, పాత బాకీలు వసూలవడం. పాల్గొన మాసం తలచిన కార్యాలు నెరవేరడం, రాజకీయ వ్యవహారాలందు జయము, దీర్ఘరోగాలు నయమవుతాయి, ధనాదాయం బాగుంటుంది, శుభవార్తలు వింటారు, విందు భోజనములు చేస్తారు. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమాలు ఉన్నాయి కాబట్టి ముందు చెప్పిన రెమెడీలు చేసుకుంటూ ఉంటే మీకు బాలేని మాసాల్లో కొంచెం మీకు ఉపశమనం కలుగుతుంది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.